How are we today? Today, I'll make it very brief. ఈరోజు చాలా క్లుప్తంగా కొద్ది మాటల్లో నేను మీకు సందేశం ఇస్తాను. Because I'm short on time. ఎందుకంటే మనకు సమయం ఎక్కువగా లేదు, మనకి త్వరగా సమయం అయిపోతుంది. But the Lord is good. అయితే దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు. And I want to share with you a word from the Lord today. ఈరోజు దేవుని వాక్యంలో ఒక మాట మీతో పంచుకుంటాను. The Bible says in Psalm 119 verse 105. కీర్తన 119లో 105వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. Your word is a lamp unto my feet and a light to my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. In India, I learned that there's a lot of languages. మరి భారతదేశంలో నేను చూసినప్పుడు అనేక రకాలైన భాషలు భారతదేశంలో ఉన్నాయి. There's a lot of languages in India. భారతదేశంలో ఎన్నో అనేక రకాలైనటువంటి భాషలు, వివిధ భాషలు ఉన్నాయి. And we all live in the same world. మనం అందరం కూడా ఇదే ఒకే లోకంలో జీవిస్తూ ఉన్నాం. We all live in the same country. మనందరం ఒక దేశములోనే నివసిస్తూ ఉన్నాము. But we can drive 2 hours to another state. కానీ ఒక 2 గంటలు మనం ప్రయాణం చేసాం అనుకోండి, వేరే రాష్ట్రానికి వెళ్తాం. And not understand each other. కానీ ఆ రాష్ట్రానికి వెళ్తే వారు మాట్లాడే భాష మనకు అర్థం కాదు. But when you read God's word, కానీ దేవుని వాక్యాన్ని మీరు చదివితే God speaks a language we can all understand. దేవుడు మాట్లాడే భాష భూమి మీద ఎవరికైనా అర్థమయ్యే భాష దేవుడు మాట్లాడతాడు. And that language is a language of love. ఆ భాష ఏంటో తెలుసా అండి? ప్రేమ అనేటువంటి భాష అది. That's a language that's filled with hope. ఆ భాష దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనలో ఒక నిరీక్షణ కలిగిస్తుంది. When you read God's word, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు the light of Christ helps you walk the narrow way. క్రీస్తు యొక్క వెలుగు మన మార్గంలో మనం నడవడానికి వెలుగును మనకు మార్గంలో చూపిస్తుంది. You are able to see clearly what God is going to do in your life. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించేలాగా దేవుడు నడిపింపును మీరు పొందుకుంటారు. It's simple, ఇది చాలా సులభమైనది, but hard to do every day. అనుదినము కూడా మనము దీనిని పాటించవచ్చు. That is why you need the Holy Spirit. మరి దీని కొరకే మనం దానిని ఆ విధంగా అనుసరించి జీవించాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి. That is why you need to pray. ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేయాలి. That is why you need to ask God to help you. దేవా నాకు సహాయం చేయండి అని దేవుని సహాయాన్ని అనుదినము మనం అడగాలి. Make time out of your day to spend with God. ప్రతి దినము కూడా దేవునితో సమయం గడపడానికి ఒక సమయాన్ని మీరు నిర్ణయించుకోండి. Read his word with a good attitude. మంచి ఆలోచనతో హృదయముతో ప్రభు యొక్క వాక్యాన్ని చదవండి. Choose to have a good attitude. ఒక మంచి జీవితం జీవించడానికి నిర్ణయం తీసుకోండి. And read God's word with gratefulness. దేవుని వాక్యాన్ని కృతజ్ఞత భావముతో మనం చదవాలి. And when you read God's word, దేవుని వాక్యాన్ని అలాగ మనం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు the lamp that is a light will be under your feet. మరి దీపము వెలుగైనటువంటిది నీ పాదములకు మార్గము చూపించే వెలుగును దేవుడు నీకు చూపిస్తాడు. And you will see clearly forever because of Jesus Christ. యేసుక్రీస్తు ఆ వెలుగును నీపై ప్రకాశించడం వలన స్పష్టముగా నీ త్రోవను నువ్వు చూడగలుగుతావు. I want to pray for everyone here really quickly. కాబట్టి త్వరగా మనం ముగించుకుంటున్నాం కనుక ప్రార్థన నేను చేయాలనుకుంటున్నాను. Lord Jesus, అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువైన యేసు, praise be your holy name. నీ పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. Lord Jesus, let your Holy Spirit fall on us today. నీ పరిశుద్ధాత్మ ప్రభువా మా అందరి పైన ఈ దినాన్ని కుమ్మరించండి. You are all that matters, Jesus. ప్రభువా నీవే మా రక్షకుడివై ఉన్నావు. You are the most important thing. నీవే మా జీవితంలో అధిక ప్రాధాన్యత కలిగిన వాడు. I pray, Lord Jesus, that the lamp that is a light ప్రభువా ఆ దీపము ఆ వెలుగు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. will be under our feet. ప్రభువా మా పాదములకు దీపముగా ఉంచినందుకు నీకు స్తోత్రం. So that we can see clearly, Lord Jesus. ప్రభువా మేము తద్వారా వెలుగులో యేసుక్రీస్తును మేము స్పష్టంగా చూడగలుగుతాం. What your will is. ప్రభువా మేము నీ చిత్తములోనే నడుస్తాము. In Jesus' name. యేసు నామములో Amen. ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.